నల్గొండలో దారుణం. ఆపదాన్ని వస్తే అనంత లోకాలకు పంపారు. దేవరకొండ రోడ్లోని తులసి ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి. గర్భసంచి తొలగింపు కోసం వచ్చిన మహిళ మూత్రనాళం కట్ చేసిన డాక్టర్లు ఒక ఆపరేషన్ అని మరొకటి చేశారని ఆరోపణ వస్తున్నాయి. 2 సార్లు సర్జరీ చేశారు, ప్రాణం తీశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. ప్రాణాలతో చెలగాటమాడుతున్న నల్గొండ ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకం, రోజురోజుకు శృతి మించుతున్న ప్రైవేటు ఆసుపత్రుల పనితీరు, పట్టింపు లేని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ముడుపులతో జిల్లా వైద్య శాఖ అధికారులు ఆసుపత్రుల వైపు చూడడం లేదు అని బహిరంగ రహస్యం అని ఆరోపణలు. నేరేడుగొమ్మ మండలానికి చెందిన పులికంటి రమణ మృతురాలు దళిత మహిళ మృతిపై పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్న దళిత సంఘాల నాయకులు. అంటే మీకు ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం అయిపోయింది అనమాట. ప్రైవేట్ సంస్థలని మరి డబ్బుల కోసం పెడుతున్నట్టు అనిపిస్తుంది. జరిగింది సంఘటన. పట్టణంలో అత్యంత అమానవీయ సంఘటన జరిగింది. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రజలను ఎట్లా పీడిస్తున్నారనే విషయాన్ని మనం తులసి హాస్పిటల్లో చూడవచ్చు. వాస్తవానికి రమణ అనే మహిళ గర్భసంచి వ్యాధి కోసం, అంటే గర్భసంచి తొలగించడం కోసం హాస్పిటల్లోకి వస్తే వైద్యుల యొక్క నిర్లక్ష్యం కారణంగా మూత్రపిండ సంచికి వాళ్ళు అంటే ఇన్ఫెక్షన్ అయ్యే విధంగా కట్ చేయడంతో ఆమె తీవ్ర ఇబ్బందులకు కూడా ఈరోజు చనిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ముమ్మాటికి ఈ ఆసుపత్రి యాజమాన్యం, అదేవిధంగా ఈ యొక్క డాక్టర్లు చేసినటువంటి నిర్లక్ష్య చర్యగా బహుజన సమాజ్ పార్టీ మేము భావిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ జిల్లాలో ఉండేటువంటి జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డిఎంహెచ్ఓ గారు ఈ యొక్క సంఘటన పైన స్పందించి తక్షణమే వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాస్తవానికి ఏ ఇబ్బంది లేకుండా ఎంత చక్కగా ఉండేటువంటి డైలీగా స్కూల్లో పనిచేసేటువంటి ఒక పేద మహిళ ఒక ఆసుపత్రి రావడంతో వైద్యుల యొక్క నిర్లక్ష్యకారంగా చనిపోయింది. కాబట్టి వారిపైన కఠిన చర్య తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ సమస్య ఉండి హాస్పిటల్ జాయిన్ అయ్యారు మీరు? కడుపు నొప్పి వల్ల కడుపు నొప్పి గర్భసంచి ఆపరేషన్ చేశారు. ఏం జరిగింది తర్వాత? ఆమెకు బ్లీడింగ్ జరిగింది. దానివల్ల కడుపు జరిగింది. దానివల్ల మాట్లాడలేకపోతున్నాడు. యాక్చువల్గా ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ల యాక్చువల్గా పేషెంట్కి యూట్రస్ ప్రాబ్లం ఉంది. జిల్లా అధ్యక్షుడిగా
రవిశంకర్ అని నేను ఈ హాస్పిటళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ని అంటే ఎటువంటి అర్హులు కానటువంటి డాక్టర్లను పెట్టుకొని వచ్చినటువంటి పేషెంట్లకి ఎలాంటి రోగం వచ్చినా కూడా తెలియకుండా గర్భసంచికి ప్రాబ్లం అయితే పేవుకి ఇంజెక్షన్ అంటే పేవుకి ఇన్ఫెక్షన్ అయ్యేలాగా దాన్ని ప్రాబ్లం క్రియేటివ్ చేసి ఆమెకి ఆ ప్రాబ్లం ద్వారా చనిపోతే ఈరోజు నిర్లక్ష్యంగా 7 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం డబ్బులు తీసుకొని పోండి అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ బంధువుల్ని వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎమ్మటే తక్షణమే ఈ విషయంపై ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరు డాక్టర్ డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ చేసి తక్షణమే చర్య తీసుకొని ఈ హాస్పిటల్ మూసివేయాల్సిందిగా కోరుచున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ ఆల్రెడీ ఈ పేషెంట్ ద్వారా పేషెంట్ నుండి 6 లక్షల రూపాయలు హాస్పిటల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. తిరిగి 6 లక్షలు ఇస్తాం, మీరు శవాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడడం జరుగుతుంది. ఎమ్మటే తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అది చూడకుండా దానికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిందని చెప్పి కుట్లేయడం జరిగింది. అంతా అయిపోయింది. మరునాడు తెల్లారి తనకు విచ్చలవిడిగా అంటే ఎప్పుడు పడతాం నిల్చున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా కానీ వాటర్ పడిపోవడం జరిగింది. ఎందువల్ల జరుగుతుందని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వస్తే అలాంటి ఆపరేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా అలాంటి జరుగుతుంది. యూరిన్ అనేది రాదు, దానివల్ల స్టమక్ పెయిన్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది. దానికి మనం చేయాలి, డయాలసిస్ చేయాలని చెప్పారు. గర్భసంచి తీసేయాల్సిన పేషెంట్కి డయాలసిస్ ఎందుకు చేయాలి? ఆ విధంగా మాట్లాడుకుంటూ చేస్తుంటే మన దగ్గర దానికి సంబంధించినటువంటి అయితే వాళ్ళు ఆపరేషన్ చేసారో ఇది వాళ్ళు తీసేసిన తర్వాత ఇది గర్భసంచి తీసేసారు, అయిపోయింది. దీనికి ఆపరేషన్ చేసే క్రమంలో మూత్రనాళానికి రెండు వైపులా హోల్స్ పడ్డాయి. దాన్ని ఏమాత్రం కూడా గమనించకుండా ఇష్టానుసారంగా ఆపరేషన్ చేసి తన ప్రాణాల మీద తెచ్చి ఇప్పుడు ఈరోజు చనిపోవడం జరిగింది. దీని విషయం మీద మాట్లాడితే లేదు ఫలానా ఆపరేషన్ వల్ల ఇది జరుగుతుంది, తన ప్రాణాలకు ఎప్పుడైనా ఆపదుంటామని చెప్పినాము చేసినామని చెప్పి మాట్లాడినాడు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. అతను కౌన్సిలింగ్ చేసేటప్పుడు వెంటిలేటర్ మీద పెట్టాడు. ఈ వెంటిలేటర్ ఎందుకు పెడతాం? గర్భాశయం కోసం వచ్చినప్పుడు వెంటిలేటర్ ఎందుకు వస్తుంది? అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? దేనివల్ల చనిపోయింది? ఏం మాత్రం కూడా సమాధానం చెప్పకుండా ఇన్ని రూపాయలు ఇస్తాం అన్ని రూపాయలు ఇస్తాం వెళ్ళిపోండి కామ్గా. పొద్దుగాల 3 గంటల నుంచి అంటే దాదాపుగా 2:15 3 గంటల నుంచి తెల్లారి గట్ల ఇప్పటిదాకా బేరం ఆడుతున్నాం. ఆయన మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడా? మీరు ప్రతి వాళ్ళు అడుగుతున్నారు, ఆయన ఏమైనా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? లేరు కదా. ఆయన లోపల పెట్టుకొని సంతకం పెట్టించి మాకు ఎలాంటి విధంగా స్పందించలేదు, ఎలాంటి మానవత దృక్పథం కూడా లేదు. వాళ్ళకు చాలా ఏమంటారు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఏమాత్రం కూడా ప్రజల మీద కావచ్చు, ప్రజల ఆరోగ్యం గురించి కావచ్చు ఎలాంటి లేదు. ఓన్లీ డబ్బు తన్నుకోవడం కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప ఎలాంటి కూడా సోషల్ సర్వీస్ అనేది లేదు డాక్టర్. ముఖ్యంగా ఈ హాస్పిటల్ అసలే లేదు. పొద్దున ఫోన్ చేస్తే వేరే ఇతర వ్యక్తులతో నాకు ఫోన్ చేయించి నన్ను బెదిరించడం మొదలుపెట్టి నేనే మాట్లాడితే నీకు ఫలానా నుంచి మాట్లాడుతున్నా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. నా పేరు పెరికా అభిలాష్, నల్గొండ లోకల్. ఇక్కడ ఏవైతే విక్టిమ్ ఉన్నారో చనిపోయినారో వాళ్ళ రిలేటివ్ అవుతాం. దానివల్ల వచ్చి రావడం జరిగింది. అది నాకున్న సమస్య. ఏ మాత్రం కూడా వైద్య లోపమే కాదు, నిర్లక్ష్యం భయంకరంగా ఉంది. అది మీరందరూ గమనించాలి.